పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆక్వా రైతులు భారీ బహిరంగ సభ నిర్వహించి ధర్నా చేశారు. ఆక్వా రైతుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్లు సిండికేట్ వ్యవస్థగా మారిపోయి రైతులను దోచుకుంటారని ఆరోపించారు. అమెరికాలో ట్యాక్స్ విధించారన్న నెపంతో ఇక్కడ వెంటనే రేటు తగ్గించారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే సిండికేట్ వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తారని భగవాన్ రాజు హెచ్చరించారు. రైతులను మోసం చేస్తారో దాని మీద ఇవాళ మా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గంతో పాటు ఇటు ఈస్ట్ గోదావరి, మలికిపురం, అలాగే వీరవాసల నుంచి కూడా అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. మా విధానం ఒకటే, ఏదైతే సిండికేట్ వ్యవస్థగా తయారయ్యి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఇప్పుడే కాదు, ఈ రోజే కాదు, గతంలో ఈ విధానం లేనప్పటి నుంచి వారు అనుకూలంగా ఎప్పుడైతే రేట్ మన సరుకులు ఎక్కువగా వస్తున్నాయో ఆ రోజు మరి వెంటనే 15 రూపాయలు తగ్గించేయటం, రైతుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సిండికేట్ వ్యవస్థగా తయారైంది. ఆ సిండికేట్ వ్యవస్థను వెంటనే అరికట్టాలని, అలాగే గత సంవత్సరం కాలంగా మరి ఈ సంఘం కానీ మిగతా సంఘాలతో మేము ఎంత సంవత్సరం నుంచి పోరాడుతూ ఉంటే కనీసం ఇవాళ 50% ఫీడ్ రేటు మన ముడి సరుకులు తగ్గినా సరే ఫీడ్ రేటు 25 రూపాయలు కేజీకి తగ్గాల్సి ఉంది. ₹1 కూడా తగ్గించకుండా సంవత్సరం కాదు కాలక్షేపం చేస్తున్నారు. మరి ఇంత దారుణంగా రైతులు మోసం చేస్తూ ఇవాళ కనీసం కేవలం ఒక గంటలో అక్కడ అమెరికాలో ట్యాక్స్ విధించేటంటే గంటలో ఇక్కడ 50 నుంచి 100 రూపాయలు